ఏవండోయ్ మేడం గారు, చెప్పండి మాస్టరు. నన్ను అంత దూరం తీసుకెళ్ళి మిడిల్లో వదిలేస్తారా? లేదండి, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నేను ఇప్పుడు మీకు చూపించబోయే ప్లేస్ న్యూ బ్రవాలి. ఏంటిది అని అనుకుంటున్నారా? చూద్దాం రండి. కార్దుంగ్లా మీద నిల్చుంటే ఒక విషయం అర్థమైంది. మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, కానీ నేచర్ ముందు చాలా చిన్నవాళ్ళం. కానీ నేచర్ ఎంత బాధనైనా సరే చిన్నది చేస్తుంది. హుండూర్ శాండ్పై నడుస్తుంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది. మనం అనుకుంటాం లైఫ్లో చేసిన వర్క్స్కి చాలా హ్యాపీగా ఉన్నామని. బట్ కాదు, మనం చాలా మిస్ అవుతున్నాం పీస్ని. మనీ, సక్సెస్, ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఈ ఒక్క సైలెంట్ మూమెంట్ లైఫ్ టైం మొత్తం ఉంటుంది. షోక్ రివర్లా లైఫ్ కూడా ఫ్లో అవ్వాలి. ఫెయిల్యూర్స్ని పట్టుకొని నిలబడితే మన జర్నీ ఆగిపోతుంది. అన్నీ వదిలి చూడు, నీ ఫ్రీడమ్ నీకు దొరుకుతుంది. డిస్కెట్ మోనెస్టరీ దగ్గర నేను ఒక ఆన్సర్ కోసం వెళ్ళాను, కానీ నాలో నాకే ఆన్సర్స్ దొరికాయి. హ్యాపీనెస్ అంటే బిగ్ మూమెంట్స్ కాదు, ఈ చిన్న చిన్న జర్నీస్, ఈ సైలెన్స్, ఈ ప్రెజెంట్. ఇవాళ నాకు ఒక లెసన్ ఇచ్చింది. నువ్వేమైనా అవ్వు, కానీ నీ మైండ్లో పీస్ ఉండాలని ఇప్పుడు నాకు తెలుస్తుంది. పీస్, లవ్ అండ్ హ్యాపీనెస్ మనతో ఉంటే మనం లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాం. Like and subscribe.